ఇది 4 రూల్లోది అప్పర్ జోను, మిడిల్ జోను, లోయర్ జోను. మ్యాక్సిమం క్యాపిటల్ లెటర్స్ అన్నీ కూడా మిడిల్ జోన్లోని కింద లైన్లో ఎక్కువగా వస్తాయి. ఆల్రెడీ నేను ఏ నుంచి కే వరకు క్యాపిటల్ లెటర్స్ రాయడం జరిగింది. ఇప్పుడు ఎలా రాయాలో ఒకసారి చూద్దాము. అప్పర్ జోన్లో సెంటర్లో తీసుకోవాలి. తీసుకొని కర్వేచర్కి ఇలా వెళ్తాము. వెళ్ళి ఇలాగా స్లాంటింగ్గా అంటే ఇక్కడ స్టార్ట్ చేసి మిడిల్ జోన్లో లైన్ కింద నుంచి స్టార్ట్ చేసి లైన్ పైకి వెళ్ళాలి. మరోసారి చూస్తే ఇలా అబ్జర్వ్ చేయండి. అంటే ఈ సెంటర్లో అప్పర్ జోన్లో సెంటర్లో స్టార్ట్ చేసి స్లాంటింగే పోయి మళ్ళీ ಇಲ್ಲಿ స్లాంటింగే వచ్చి కొంచెం తేడా ఉంది. ఇది మరొకసారి రాస్తాను చూడండి. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మరోసారి చూస్తే ఇది కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సరిపించండి. ఏ అది బి దగ్గరికి వెళ్తే సేమ్ ఫస్ట్ స్ట్రోక్ ఎలా ఇచ్చామో ఏకి అదే స్ట్రోకు, ఫస్ట్ స్ట్రోక్ ఎలా అయితే ఇచ్చామో ఏకి అదే సేమ్ స్ట్రోకు, సేమ్ స్లాంటింగ్ రాసుకోవచ్చు. కొంచెం తగ్గించవచ్చు. మరోసారి చూస్తే మిడిల్లో అప్పర్ జోన్లో మిడిల్లో కర్వేచర్గా వచ్చి కొంచెం స్లాంటింగ్గా లెటర్ని స్లాంటింగ్గా రాయాలి. సి చాలా సింపుల్. అప్పర్ జోన్లో సెంటర్ నుంచి స్టార్ట్ చేసి స్లాంటింగ్గా, మిడిల్ జోన్లో స్లాంటింగ్ రాయాలి. జస్ట్ ఇది 100% రైట్ మాట. నెక్స్ట్ డి. సో ఏకి రాసినటువంటి బీకి రాసినటువంటి ఫస్ట్ స్ట్రోక్ని ఇవ్వాలి ఇక్కడ. సో ఏకి కానీ బీకి కానీ డీకి కానీ ఇక్కడి నుంచి రాయకుండా కొంచెం అప్పర్ జోన్లో మిడిల్ నుంచి స్టార్ట్ చేసి మెల్లగా ఇలా పోవాలి. అప్పర్ జోన్లో మిడిల్ నుంచి స్టార్ట్ చేసి ఇది మాట. చాలామంది రాంగ్ రాస్తున్నారు. చూడండి ఎలా రాస్తాను. ఇలా రాస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఈ గ్యాప్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు. ఈ గ్యాప్ ఎక్కువ ఇస్తున్నారు. అది రాంగ్. అది జస్ట్ మరోసారి చూడండి. ఇది కూడా రాంగ్. మరొకసారి ఇది. నెక్స్ట్ సి. అది వీడియో ఎందుకు చేస్తున్నామంటే ఇది కొంచెం నేను బి రాశాను. ఒకసారి డి చూడండి. డి కూడా సేమ్. డి కూడా సేమ్. ఒకసారి చూడండి కొంచెం. ఓకేనా? ఇక్కడ బి పడింది. ఈ బి. నెక్స్ట్ ఈ. సేమ్ ఫస్ట్ స్ట్రోక్ సేమ్. కొంచెం తగ్గించుకోవచ్చు, పైకి ఎక్కర్లేదు. అంటే ఇలా అని ఇలా ఇంతవరకు పెట్టుకోవచ్చు. ఈ బీకి డి లాగా అప్పర్ జోన్లో మిడిల్ నుంచి స్టార్ట్ చేయక్కర్లేదు. పైనుంచి ఇలా ఈ మిడిల్ లైన్ ఉంది కదా, ఇలా చిన్నది. ఇది కొంచెం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వేషన్లోనే వస్తుంది మనకి. ఈ సేమ్ ఎఫ్ కూడా మీకు ఆల్రెడీ తెలిసిందే. ఈ కింద లైన్ తీస్తే సరిపోతుంది. ఎఫ్ పైన తీసుకోవచ్చు ఎంతైనా సరే. నెక్స్ట్ జీ కొంచెం అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. జీని చాలా జాగ్రత్తగా. సి. మనకి ఇక్కడ సి ఉంది కదా, సీనే రాస్తాం మొదట. సేమ్ సి రాస్తారు. సో ఇక్కడ నుంచి స్టార్ట్, సెంటర్ నుంచి స్టార్ట్, మిడిల్ జోన్లో సెంటర్ నుంచి స్టార్ట్ చేసి ఇలా కిందకు వచ్చి అంతే. మరోసారి చూడండి. సి
జి హెచ్ని చూడండి ఒకసారి. ఫస్ట్ స్ట్రోక్ అనేది మ్యాక్సిమం కామన్గా ఉంటుంది. ఇది కొంచెం క్లారిటీ లేదు, మరోసారి చూడండి. మరొకసారి రైట్. ఐకి అప్పర్ జోన్లో పై లైన్ నుంచి కిందకి కొంచెం కిందకి ఇలా స్టార్ట్ చేసి కింద లైన్ మాత్రం స్ట్రైట్గా ఉండాలి. అంటే ఏకి మీరు ఆల్రెడీ ఇది రాశారు కదా, అదే సైన్ ఇక్కడ కూడా వస్తుంది. జే చూడండి, సేమ్ ఐకి ఎలాగైతే స్లాంటింగ్ ఎలా రాశారో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా వెనక్కి తిప్పొచ్చు, లేదా స్టాప్ చేసి 2 స్ట్రోక్స్ ఇవ్వచ్చు. ఒకసారి మరోసారి చూడండి, ఇలా ఇవ్వచ్చు లేదా ఎలా అయినా అవ్వచ్చు. జే ఒకసారి కే చూడండి, కే సేమ్ ఏబిడి యొక్క ఫస్ట్ స్ట్రోక్ ఉంది కదా, ఇలా సెంటర్కి ఇలా ఫస్ట్ స్ట్రోక్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్లారిటీకి రాయాలనుకుంటే ఫస్ట్ స్ట్రోక్ అంటే ఏకి ఇచ్చినంతగా ఇవ్వక్కర్లేదు,